ఈ రోజు లోక్సభలో ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ సమాధానం ఇవ్వనున్నారు. ఎన్నికల ప్రసంగం అంటున్న కాంగ్రెస్. బడ్జెట్ సెషన్ లోక్సభలోని తమ ఎంపీలందరికీ దిగువ సభకు హాజరు కావాలని బీజేపీ 3 లైన్ల విప్ జారీ చేసింది. పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాల తొలి రోజైన జనవరి 31న రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సమాధానం ఇవ్వనున్నారు. నివేదికల ప్రకారం ప్రధాని మోదీ తన ప్రసంగంలో లోక్సభ ఎన్నికల ఎజెండాను సెట్ చేసే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ బీజేపీ లోక్సభలోని తమ ఎంపీలందరికీ కొనసాగుతున్న బడ్జెట్ సెషన్లో 4వ రోజు దిగువ సభకు హాజరు కావాలని 3 లైన్ల విప్ జారీ చేసింది. ఆ రోజు తర్వాత షెడ్యూల్ చేయబడిన ప్రధాని మోడీ ప్రసంగంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ హేళన చేశారు. ఇది ఎన్నికల ప్రసంగం అని అన్నారు. ధన్యవాదాల ఓటింగ్లో ప్రతిపక్ష నాయకుడు మొదట మాట్లాడతారు. ఆపై ప్రధాని దానికి సమాధానం ఇస్తారు. ఇది ఎన్నికల ప్రసంగం అవుతుంది. ప్రధానమంత్రి నుండి నేను ఏమీ ఆశించను. వారు కాంగ్రెస్ను పరువు తీస్తారు మరియు మణిపూర్, చైనా, పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పేటీఎం గురించి ఏమీ మాట్లాడరు. అతను తనను తాను ప్రశంసించుకుంటూ ఉంటాడు అని కాంగ్రెస్ నాయకుడు వార్తా సంస్థ ఈనైకి చెప్పారు. 2024 నుండి 25 సంవత్సరానికి జమ్మూ మరియు కాశ్మీర్ యొక్క అంచనా వసూళ్లు మరియు ఖర్చులపై పీఎం మోడీ యొక్క మోషన్ ఆఫ్ థాంక్స్ మరియు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యొక్క ప్రకటనతో పార్లమెంట్ సోమవారం పవర్ ప్యాక్ రోజును చూసే అవకాశం ఉంది. ఇది కాకుండా పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అన్యాయమైన మార్గాల నివారణపై ముఖ్యమైన బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. హౌస్లోని వ్యవహారాల జాబితా ప్రకారం డిసెంబర్ 14, 2023న జరిగిన సభ సమావేశాలకు సభ్యుల గైర్హాజరీపై కమిటీ 12వ సిట్టింగ్ నిమిషాలను లోక్సభ ఎంపీలు రవ్నీత్ సింగ్ మరియు రామ్శిరోమణి వర్మ టేబుల్పై ఉంచుతారు. ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం అనే అంశంపై విదేశీ వ్యవహారాల కమిటీ 28వ నివేదికను ఎంపీలు పీపీ చౌదరి, ఎన్కే ప్రేమచంద్రన్లు సమర్పించనున్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ పనితీరుపై లేబర్, టెక్స్టైల్స్ మరియు స్కిల్ డెవలప్మెంట్ స్టాండింగ్ కమిటీ 49వ నివేదికలో ఉన్న సిఫార్సుల అమలు స్థితిపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా ప్రకటన చేయనున్నారు. రాజ్యసభలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ నీటి కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టం 1974ను సవరించడానికి నీటి కాలుష్య నివారణ మరియు నియంత్రణ సవరణ బిల్లు 2024 బిల్లును ప్రవేశపెడతారు.